హాయ్ ఫ్రెండ్స్, చూడండి కొత్తిమీర పచ్చడి ఫ్రెండ్స్. కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర ఫ్రెండ్స్, ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి ఫ్రెండ్స్, 4 టమాటోలు నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా పచ్చిమిర్చిని ఆయిల్లో వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా కొత్తిమీర ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీరని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయ్యాక టమాటా ముక్కల్ని అందులో వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా ఉడికిన తర్వాత మనం కొత్తిమీర పచ్చడికి సిద్ధంగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు మెత్తగా ఉడికాయి. ఈ విధంగా ఉడికాక దీంట్లో నేను కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే టమాటాలు మరి పుల్లగా లేవు ఫ్రెండ్స్, అందుకోసం నేను కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో అదేవిధంగా ధనియాలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్, చిటికెడు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పూర్తిగా ఉడిగాక దీన్ని ఆఫ్ చేసుకొని దీంట్లో 7 నుండి 8 వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి. ఇప్పుడు శీతాకాలంలో కొత్తిమీర చాలా చౌకగా దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఏ విధంగా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మిక్సీ పట్టే ముందు కాస్త రుచికి తగ్గట్టు ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టి వేసుకుంటే చాలా రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలకు దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా హెల్దీ. ప్లీజ్ మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.